మంచిర్యాల జిల్లా కోటపల్లిలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ అనుచితంగా ప్రవర్తిస్తున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. తమ పర్సనల్ విషయాలు బహిరంగంగా చెప్పలేకపోతున్నామంటూ కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఐటీడీఏ పీఓ వెంటనే వచ్చి సమస్యను పరిష్కరించాలని కూడా ఇక ఆందోళన చేస్తున్నారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని కూడా విద్యార్థులు ఒకవైపు హెచ్చరిస్తున్నారు. వెంటనే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా వేరుతున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ అనుచితంగా ప్రవర్తిస్తున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఆదిలాబాద్ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి, ప్రధానంగా పర్సనల్ విషయాలు చెప్పుకోలేకపోతున్నామని వాపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అధికారులు ఏమైనా స్పందించారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? అసలు ఇంతకీ ప్రిన్సిపాల్ ఎవరు? గ్రామాల్లో పర్యటించి ఇటు పాఠశాలలో బలోపేత గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు, విద్యార్థుల యొక్క ఫలితాలు అంటే పరీక్షలలో మంచి ఫలితాలు రాబట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటుంటే, మరొక వైపు ఇలాంటి ఘటనలు జిల్లాలో చోటు చేసుకోవడం అంటే విద్యార్థులను చదువు పట్ల ఏకాగ్రత దెబ్బతీసే విధంగా, అలాగే విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం అనేటువంటి ఘటనలు జరుగుతుండడం నిజంగా విషాదకరం సూచన. ఎందుకంటే అటు ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు హాస్టల్లో ఉంటూ, అలాగే స్కూళ్లలో వాళ్ళ చదువు చక్కగా కొనసాగకుండా అనేక అవాంతరాలు కలుగుతుండడం వల్లనే మరి ఫలితాలలో కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రాల్లో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాల, ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమకు తమ యొక్క ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో అశోక్ హెడ్ మాస్టర్, అలాగే అతను అనుచితంగా ప్రవర్తించడం అనేటటువంటిది ఏదైతుందో తమ పట్ల అంటే తమ బయటికి చెప్పుకోలేకపోతున్నాం అనే తమ ఇబ్బందులు ఐటీడీఏ పీఓ వస్తే కనుక ఆ మేడంకే తన యొక్క విషయాలు చెప్తామంటూ విద్యార్థులు అయితే ఈ రోజు ప్రధానంగా ఉదయం పాఠశాల తెరిచిన వెంటనే, హాస్టల్కి వచ్చిన వెంటనే విద్యార్థులందరూ ఒక్కసారిగా గోడ దూకి మరి ఇక్కడ బయట ధర్నాలు చేయడం అనేటటువంటిది చూస్తున్నాం. అయితే ఆ బయట దాదాపుగా విద్యార్థులు చాలాసేపు ఐడెంటిటీ రావాలి అంటూ, అలాగే ఆమె వచ్చేంత వరకు అధికారులు ఎవరైతే ఉంటారో అధికారులు వచ్చి తమ అభ్యంతరాలు, తమ ఇబ్బందులు, తమ సమస్యలు తెలుసుకునేంత వరకు కూడా తమ పాఠశాల లోపలికి వెళ్ళమని, క్లాసులు వినమని, కనీసం భోజనం కూడా చేయమని చెప్పేసి విద్యార్థులంతా కూడా ఆ రోడ్డు పైన వేషమించి కూర్చున్నారు. అండ్ విద్యార్థి సంఘాల నాయకులు వచ్చారు. విద్యార్థి సంఘాల నాయకులతో పాటు
పలు సంఘాల ప్రజాప్రతినిధులు కూడా, పలు సంఘాల నాయకులు కూడా వచ్చి విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అవి తాము బయటికి చెప్పుకోలేకపోతున్నట్టుగా విద్యార్థులు అయితే చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే అధికారుల నుంచి తమతో అంటే బహిరంగంగా తాము విద్యార్థులు చెప్పలేవచ్చు, అంటే అంతగా అనుచితంగా మరి ప్రిన్సిపాల్ ఏ విధంగా విద్యార్థుల్ని బెదిరిస్తున్నారు లేదా బెదిరిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటటువంటి ఒక ప్రశాంతకంగా అయితే వెలువడుతుంది. బయట ఒక సంచలనంగా అయితే మరి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే తోటపల్లి మండలంలో ఏర్పాటు చేస్తుంది. దీంతో చాలాసేపు ఇలాంటి విద్యార్థుల నిరసన ఆందోళన పట్ల అధికారులు అయితే స్పందించారు. తక్షణమే జిల్లా గిరిజన సంక్షేమ శాఖకు చెందినటువంటి ఒక సంక్షేమ శాఖ సంక్షేమ ఏటీడీఓ అలాగే డీజీడీఓ పురుషోత్తం జనార్దన్లు ఇద్దరు కూడా అక్కడికి చేరుకొని అలాగే విద్యార్థుల యొక్క నచ్చ చెప్పి వాళ్ళని లోపల తీసుకెళ్లి విద్యార్థులు, సిబ్బంది, ప్రధాన ఉపాధ్యాయులతో ఒక రకమైనటువంటి ఒక విచారణ అయితే లోపల స్కూల్లో కొనసాగిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, ఎంతవరకు ఏమైనా ప్రిన్సిపల్ స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? విద్యార్థుల ఆందోళనకు సంబంధించి, ఆరోపణలకు సంబంధించి ఆయన ఏమైనా స్పందించారా? స్కూల్ యాజమాన్యం ఏమైనా? రాజశేఖర్ అయితే ప్రస్తుతం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ లో జిల్లా అధికారులు ఇటు విద్యార్థులతో వేరువేరుగా అటు ప్రధాన ఉపాధ్యాయులతో, సిబ్బందితో విచారణ జరుగుతున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతోంది. లోపలికి ఎవరిని మీడియాను కూడా ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. కేవలం విద్యార్థులను యొక్క సిబ్బందిని మాత్రమే, విద్యార్థులతో అధికారులు మాత్రమే చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ విచారణ అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు జిల్లాలో ఎప్పుడు కూడా జరగకుండా మరి కఠినమైనటువంటి యొక్క ఏర్పాట్లు అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఎవరో తల్లిదండ్రులు ఏమైనా స్పందించారా? అంటే విద్యార్థులకు సంబంధించి చాలా కీలకం, కుటుంబ సభ్యులు, ఆడవాళ్ళ ఆత్మగౌరవానికి, పిల్లలు చదువుకోవడానికి విద్యావంతులు కావాలని వెళ్తారు, కానీ అక్కడ విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ప్రిన్సిపాల్ పై ఆరోపణలు వస్తున్నాయి. తల్లిదండ్రులు ఏమైనా స్పందించారా? ఇప్పటికైతే లేదు, ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి విషయం ఈ రోజు బయటకు వచ్చినట్టు బట్టి గత కొద్ది రోజులుగా ఇది కొనసాగుతున్నటువంటి విషయం కావచ్చు, కానీ విద్యార్థులు అయితే దాన్ని ఎక్కడ కూడా బయట చెప్పుకోలేనటువంటి విషయం కావచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా బయటికి రాలేదు. తర్వాత పేరెంట్స్ కూడా ఎవరు అక్కడ లేకపోవడంతో, ఎందుకంటే హాస్టల్ పాఠశాల దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటారు, హాస్టల్లో ఉంటారు కాబట్టి మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా రావడానికి సమయం పట్టినటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి విషయం ఇది ఇంతతో సతమవుతుందా లేదా ఇది పేరెంట్స్ కూడా పూర్తిగా తెలిసిపోయి వారంతా కూడా మరి అధికారుల విచారణ అనంతరం పూర్తి విషయాలకి మనం తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే విచారణ తర్వాత మరి ఇది ఇంకా విషయం పెద్దగా, అంటే విద్యార్థులు మాత్రము తమ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేంత వరకు, తమ ఇబ్బందులు పూర్తిగా తొలగించేంత వరకు మాత్రం తమ ఆందోళన ఉధృతంగా కొనసాగిస్తామని చెబుతున్న ప్రకారంగా చూస్తే ఆ తర్వాత ఇందులో విద్యార్థుల యొక్క పేరెంట్స్ కూడా మరి పాల్పంచుకునే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం మీద ఏదైనప్పటికీ విచారణ అనంతరం, అందుకే అధికారులు అయితే ఆ పాఠశాలలో విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం మాత్రమే ఏం జరగబోతుంది అనేది పూర్తిగా మనం తెలిసే అవకాశం ఉంటారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. సార్ మాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మేము చాలా సఫర్ అవుతున్నాం. మాకు పిఓ మేడం రావాలి, వచ్చేదాకా ఇక్కడనే ఉంటాం సార్. మాకు అది పర్సనల్ ప్రాబ్లమ్ సార్. మేము పిఓ మేడం వస్తేనే చెప్తాం. మేము అన్నం తినము, ఇక్కడనే కూర్చుంటాం, చదువుకోము. మా మేడం వచ్చే వరకు ఇక్కడనే ఉంటాం సార్. మేము మేడం చెప్పిన తర్వాతనే వెళ్తాం సార్. మేడం వచ్చి ఇక్కడికి రావాలి, మేము మేడం వచ్చే వరకు ఇక్కడనే ఉంటాం సార్. ఎప్పుడు చెప్పారు? 3 days 4 days అవుతుంది సార్. చెప్పినాం 1 week కూడా అవుతుంది సార్. నిన్న వస్తా అన్నారు, మొన్న వస్తా అన్నారు, చూసుకుంటూ ఉంటున్నాం సార్. అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చాం. ఇంకెవరు మీరు వచ్చారు సార్? ఎవరు ఇంకా జయశేఖర్ సార్ వాళ్ళు. ఎవరు వాళ్ళు? బండి రమేష్ సార్ వాళ్ళు కూడా వచ్చారు సార్. చెప్పినాం వాళ్ళకు. వాళ్ళు ఎవరు? ఆదివాసి